అమెరికాలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ పూర్తయింది అని, దీంతో పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభాకర్ రావు మామూలుడు కాదని, అనేక మంది కార్యకర్తల ఉసురు పోసుకున్నాడని మండిపడ్డారు. ఇవాళ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభాకర్ రావు విచారణ స్టేట్మెంట్ బహిరంగ పరచాలి అని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, తనతో పాటు కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ నేతలు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన గనుడు ప్రభాకర్ రావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని, భార్య భర్తల ఫోన్ సంభాషణలు కూడా ట్యాప్ చేసిన నీచుడు ప్రభాకర్ రావు అని మండిపడ్డారు. ఎవరి ఆదేశంతో ఫోన్ ట్యాప్ చేశారో ప్రజలకు తెలియాలి అని, ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు, ఆ వీడియోలను ఎవరికి పంపారు, వాటిని అడ్డుపెట్టుకొని ఎవరెవరిని బెదిరించారో తేల్చాలన్నారు. చట్ట ప్రకారం లోబడి ప్రభాకర్ రావుపై సీరియస్ చర్యలు తీసుకోవాలన్నారు. ఏ ఒక్క అవినీతి కేసులో కూడా విచారణ ముందుకు సాగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిలుతుంది అని అన్నారు. ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు వినిపించి ప్రభాకర్ రావు సహా ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందేనన్నారు. మరోవైపు ఇవాళ ట్యాపింగ్ కేసు A1 నిందితుడు ప్రభాకర్ రావును వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం ప్రశ్నిస్తుంది. కేసు నమోదు కాగానే విదేశాలకు ఎందుకు పారిపోయారు, రాజీనామా చేసిన రోజే ఎందుకు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు, మీ ఆదేశాలతోనే ప్రణీత్ రావు ధ్వంసం చేశారా అని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఎవరు చెప్తే స్పెషల్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేశారు అని ఆరా తీసినట్లు సమాచారం. హార్డ్ డిస్కుల ధ్వంసం వెనుక కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది అని, శ్రావణ్ రావుకు ఎస్ఐబితో సంబంధం ఏంటి అని ప్రశ్నించారని టాక్ వినిపిస్తుంది. దాదాపు 4000 నెంబర్లను ట్యాప్ చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయి అని, దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అనేది తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఇవాళ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అయితే సిట్ ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరిగా సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తుంది. అధికారులకే ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ కమిటీ ఉంటుంది అని, ఆ కమిటీలో తాను సభ్యుణ్ణి కాదని, ట్యాపింగ్ చేయాలి అని తాను ఆదేశాలు ఇవ్వలేదు అని, ఆధారాలు ఉంటే చూపించాలి అని చెప్పినట్లు తెలుస్తుంది. హార్డ్ డిస్కులు ధ్వంసం అయితే దానికి తనకు ఏం సంబంధం అని అడిగినట్లు సమాచారం. రివ్యూ కమిటీ సభ్యులను ఎందుకు కేసులో ఇన్వాల్వ్ చేయలేదని సిట్ను ప్రభాకర్ రావు అడిగారు. గతంలో కోర్టులో వినిపించిన వాదనలే మరోసారి సిట్ ఎదుట ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తుంది.